హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ బడ్స్ 6 ఈ బడ్జెట్లో రాబోతున్న ఈ బడ్స్ 6ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఆల్రెడీ రెడ్మీ నోట్ 14 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసింది కదా, సో అక్కడే ఈ రెడ్మీ బడ్స్ 6ని అయితే తీసుకొచ్చింది. మన ఛానల్లో రెడ్మీ నోట్ 14కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ పైన కార్డ్స్లో ఉంటుంది, సో అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఇంకా ఈ రోజు ఈ బడ్స్ అన్బాక్సింగ్తో పాటు బడ్స్ ఎలా ఉన్నాయి, సో తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. రెడ్మీ బడ్స్ 6 అని చెప్పి రాసి ఉంటుంది. లోపల బడ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నారు. ఇంకా ఒక పక్కన చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం వీడియోలో ముందుకెళ్ళేటప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇందులో మీకు గూగుల్ ఫాస్ట్ వేర్ సపోర్ట్ కూడా ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఎంఆర్పీ ప్రైస్ కొట్టేశారు. దీని మీద కొట్టేసినప్పటికీ కనబడుతుంది 4,999 రూపాయలు ఉంది, అంటే 5,000 రూపాయలు. అంత ప్రైస్కి అయితే తయారు. నేను అనుకోవడం 3,500, 4,000 రూపాయలు, 4,000 రూపాయల లోపే తీసుకొస్తారు అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఆ ప్రైస్కి అయినా తీసుకోవచ్చా లేదా అనేది. ఇక మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ షావమీ ఇయర్ బడ్స్ క్యూఆర్ కోడ్ కార్డ్ అయితే ఉంది. ఆ తర్వాత యూజర్ మాన్యువల్ ఒకటి అయితే ఇస్తారు. ఇక మీకు బడ్సే ఉంటాయి. ఇక ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ఉంటాయి. తర్వాత టైప్ సి కేబుల్ ఒకటి అయితే ఉంటుంది. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక బడ్స్ కేసు కనుక చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ కేసు, పైనంతా మీకు మ్యాటి ఫినిష్ ఉంటుంది. బాటమ్ సైడ్ మ్యాటి ఫినిష్, చుట్టూ షైనీగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు యూఎస్బి పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేసుకోవాలి. అక్కడే మీకు లైట్ ఎల్ఈడి ఇండికేషన్ బార్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి చూడడానికి చాలా బాగుంది. మామూలుగా మనకి డాట్స్ టైప్లో మనకి ఎల్ఈడి లైట్స్ ఇస్తారు కదా, మనకి బ్యాటరీ ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఒక బార్ లాగా తీసుకొచ్చారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. ఇది మనకి 4 లెవెల్లో కేసులో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉన్నది అనేది చెప్పేస్తుంది. ఇక అక్కడే లెఫ్ట్ సైడ్ అసలు కనిపించినట్టుగా ఒక బటన్ అయితే ఇస్తున్నారు. సో మనం ఇంకో దానికి ఏమైనా పేరు చేయాలి, ఇంకో డివైస్ కనుక్కుంటే ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని సో మళ్ళీ పేరింగ్ మోడ్లోకి అయితే తీసుకెళ్ళచ్చు. ఇక ఓపెన్ చేసిన తర్వాత ఇక డ్యూయల్ డ్రైవ్ సౌండ్ అని చెప్పేసి బడ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో బడ్స్ అయితే పెద్ద వెయిట్ అయితే లేవు, లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్ ఉన్నాయి పెట్టుకోవడానికి. సో పడిపోతాయన్న భయం లేదు. సో చాలా చిన్నవి, స్మాల్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట. సో పెట్టంగానే మీకు చుట్టుపక్కల నాయిస్ కూడా పెద్దగా వినిపించట్లేదు అనమాట. మనకి ఈచ్ వన్ బడ్లో 12.4 mm టైటానియం డ్రైవర్ ఒకటి, 5.5 mm సిరామిక్ డ్రైవర్ ఒకటి అని అయితే ఇస్తున్నారు. అంటే డ్యూయల్ డ్రైవర్ అయితే మీకు ఈచ్ వన్ బడ్లో ఉంటాయి. ఇక బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తాయన్నమాట. ఇంకా ఈ బడ్స్ని మనం మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత వన్స్ పేర్ చేశాక మీరు ఐఓఎస్ యూజ్ చేసినా లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసినా షావమీ ఇయర్ బడ్స్ అని చెప్పి యాప్ ఉంటుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్లో మీకు బ్యాటరీ పర్సంటేజ్ని అయితే చూపిస్తుంది. కేసులో బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది, అలాగే ఇయర్ బడ్స్లో బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మీరు యాప్ ద్వారానే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మీరు టచ్ కంట్రోల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు టచ్ కంట్రోల్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 49 డెసిబెల్ మీకు సపోర్ట్ అయితే వస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్. దీనికోసం వీళ్ళు మొత్తం 4 మైక్రోఫోన్స్ వాడేమంటున్నారు. 2 మైక్రోఫోన్స్ నాయిస్ క్యాన్సిలేషన్కి వాడతారు, ఇంకో 2 మైక్రోఫోన్స్ మనం మాట్లాడడానికి యూజ్ అవుతాయి. తర్వాత మనకి ఇందులో ఈఎన్సీ అంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అవతల వాళ్ళకి క్లియర్ ఆడియో అయితే ఇది అందిస్తూ ఉంటుంది. ఇక అలాగే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఇస్తున్నారు. 3 లెవెల్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఉంటుంది. ఆడియో ఎఫెక్ట్ కూడా ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి డైమెన్షనల్ ఆడియో ఉంటుంది. ఇది మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి 360 డిగ్రీ ఆడియో అయితే ఆన్ అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్పేషియల్ ఆడియో అని చెప్పొచ్చు. దాన్ని వీళ్ళు డైమెన్షనల్ ఆడియో అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా ఆడియో బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇందులో మీకు స్టాండర్డ్, ఎన్హాన్స్, ట్రిపుల్, బేస్, వాయిస్ కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈక్వలైజర్ అని చెప్పాలి. ఇక అడిషనల్ సెట్టింగ్స్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సో మీరు ఇన్ ఇయర్ డిటెక్షన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ కనెక్టింగ్ ఉంటుంది. 2 డివైస్కి ఒకేసారి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. టేక్ కాల్స్ ఆటోమేటికల్లీ ఉంటుంది. ఇది ఆన్ చేసుకున్నట్టు కాల్ వస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక ఫైండ్ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. సో బ్లూటూత్ డిస్టెన్స్లో అంటే 10 మీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడైనా మర్చిపోతే సో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఇది యూజ్లెస్ అనమాట, మనకి వినబడవు పెట్టవు అవి. ఇక ఫర్మ్వేర్ ఏమైనా అప్డేట్ వస్తాయి, ఇక్కడ నుంచే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి యాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేసేది. మనకి ఇందులో లో లేటెన్సీ అయితే వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు లో లేటెన్సీ అయితే ఇవ్వలేదు. అయినప్పటికీ ఓకే, మీరు గేమ్స్ అయితే అంటే మరీ మీరు ప్రో లెవెల్ గేమర్స్ అయితే పనికిరావు, కానీ మామూలుగా అడపదడప గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఓకే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే కేసులోని బ్యాటరీ మీకు 42 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది అనమాట. అంటే వీటితో కలుపుకొని ఇవి మీకు వీళ్ళు చెప్పడం అయితే 10 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. కానీ మీకు ఒక 6 అవర్స్ అలాగైతే బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయి. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేశారంటే 4 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తాయి అంటున్నారు. అంటే మీరు ఈజీగా ఎంత లేదన్నా 2.5 అవర్ అలా ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తాయి. ఇక IP54 రేటింగ్ కూడా ఉంది. అంటే స్లాష్ ప్రూఫ్ అనమాట. చెమట చినుకులకి, వర్షం చినుకులకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్. ఇక ఇప్పుడు ఈ బడ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పాలంటే ఇవి మీకు డ్యూయల్ డ్రైవర్తో వస్తున్నాయి కాబట్టి పీక్ లెవెల్ మీకు వాల్యూమ్ అయితే ఉంది. వాల్యూమ్ చాలా బాగుంది, చాలా ఎక్కువగా వస్తుంది. అదే సేమ్ టైం మీకు
మంచి బేస్‌ని కూడా అందిస్తుందనమాట. ఇందులో మీకు యాప్‌లో ఈక్వలైజర్ మోడ్ ఇచ్చారు. సో, అక్కడ మీరు కస్టమైజ్ చేసుకున్నారంటే మీకు తగ్గట్టుగా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చనమాట. మంచి ఆడియోనైతే మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ విషయంలో అయితే డోకా లేదు. మీకు అలాగే ట్రిపుల్స్ అండ్ ఓకాల్స్ కూడా మీకు చక్కగా అందిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే మీరు కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. ఇక నాయిస్ క్యాన్సిలేషన్ అంటారా? పర్వాలేదు మీకు 49 డెసిబెల్ అది కూడా హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది కాబట్టి సో, ఓకే మీకు చక్కగానే నాయిస్‌ని కూడా క్యాన్సిలేట్ చేయగలుగుతుంది. లో లేటెన్సీ కూడా ఇచ్చుంటే బాగుండేదనమాట. సో, ఇంకా వీటిని మనం తీసుకోవచ్చా అంటే ప్రైస్ డిసైడ్ చేస్తది. నేను అనుకోవడం అయితే బిలో 4000లో తీసుకొస్తాననుకుంటున్నాను. 3000, 3500 లోపు తీసుకొస్తే మాత్రం చక్కగా మనం తీసుకోవచ్చు. తీసుకోదగ్గ ఎయిర్‌పాడ్సే అవుతాయి. సో, దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. మీకెలా అనిపించినాయి ఈ బడ్స్? సో, తీసుకోవాలనుకుంటున్నారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.